ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఇది అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇది ఎమర్జెన్సీ, ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏంటి ట్రీట్మెంట్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మంది ప్రెగ్నెంట్ అవ్వంగానే చాలా హ్యాపీగా వస్తుంటారు. దాని తర్వాత 1-2 డేస్ లోనే బ్లీడింగ్ స్పాటింగ్ అవుతుంది మేడం, లైట్ గా బ్లీడింగ్ కనిపిస్తుంది అని అంటారండి. కొంతమందికి బ్లీడింగ్ కనిపించడం అనేది చాలా సహజం. నాచురల్ గా అయినా IUI లో అయినా చాలా మటుకు IVF కన్సెప్షన్స్ లో మనకి మెడిసిన్ సపోర్ట్ అనేది బయట నుంచి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా టాబ్లెట్స్ అటు ఇటు చేశారు అంటే స్పాటింగ్ కనిపించడం అనేది చాలా కామన్. కాకపోతే ఈ స్పాటింగ్ తో పాటు మీకు ఇంకేమైనా సైన్స్ ఉన్నాయా, హెవీ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, విపరీతమైన కడుపులో నొప్పి ఏమైనా ఉందా, సడన్ గా బ్లాక్ అవుట్స్, సడన్ గా కళ్ళు తిరిగాయా, సడన్ గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నామా అన్నది గమనించుకోవాల్సింది ఉంటదండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లలో గానీ, సర్విక్స్ లో గానీ, ఓవరీస్ లో గానీ, పొట్టలో గానీ, అంటే దాని ఒరిజినల్ పొజిషన్ లో కాకుండా వేరే పొజిషన్ లో ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఇది జనరల్ గా ట్యూబ్లలో వస్తుంది. ఇది ఎవరికి కామన్ అంటే ముందేమన్నా ఆపరేషన్లు అయినాయి, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్, పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంది, ఏదైనా ట్యూబుల్ మీద ఆపరేషన్ ఉంది, సిజేరియన్ సెక్షన్ అయింది, ఇలాంటి వాళ్ళల్లో ముందు ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలాంటి వాళ్ళలో ట్యూబ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ చాలా కామన్ గా గమనిస్తుంటామండి. జనరల్ గా ట్యూబ్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ట్యూబులు వంకలు పడడం, లోపల అతుకులు ఉండడం వల్ల ఈ ఎగ్ స్పోమ్ చిన్నగా ఉంటాయి, అటు ఇటు పోతుంది, కానీ బేబీ కొంచెం పెద్దగా ఉండేసరికి ఆ ట్యూబ్లలోనే అతుక్కొని ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లలోనే వస్తుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే గర్భసంచి అనేది చాలా సాగుతుందండి. ప్రెగ్నెన్సీ రాకన్నా ముందు 6 సెంటీమీటర్స్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 60 సెంటీమీటర్స్, అంటే ఒక 3 kg బేబీని అకామిడేట్ చేసుకునేటట్టు దాని మజిల్స్ అనేవి సాగుతాయి. కాకపోతే ట్యూబ్స్ అనేవి చాలా స్లెండర్ స్ట్రక్చర్స్. ఇది బేబీ పెరుగుతున్న కొద్దీ అది పెరగలేక సాగలేక మధ్యలోనే సెకండ్ మంత్ లోనే 1.5 మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 1 వీక్ లోపలే అది పగిలిపోయి లోపల బ్లీడింగ్ అయ్యి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉంటాం. దీనికి ఫస్ట్ వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకన్నా ముందే ఇలాంటివి జరుగుతుండొచ్చు. సో ఎప్పుడైనా మీకు బ్లీడింగ్ అయింది, విపరీతమైన పెయిన్ వస్తుంది, కింద పొట్టలో సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఇమ్మీడియట్ గా లేట్ చేయకుండా గైనకాలజిస్ట్ దగ్గరకు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్, బీటా HCG స్కానింగ్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కనిపించినంత మటుకి అది ట్యూబ్లలోనో పక్కన ఎక్కడో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని మనం తీసుకుని ట్రీట్మెంట్స్ అనేవి చేయాలి. సో ఈ స్కానింగ్ లలో మనకి ఎలా కనిపిస్తుంది అంటే గర్భసంచిలో బేబీ కనిపించకుండా పక్కన గర్భసంచి పక్కన ఒక మాస్ లాగా కనిపించడం, పొట్టలో ఫ్లూయిడ్ లాగా, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది కదా, సో పొట్టలో ఫ్లూయిడ్ లాగా కనిపించడం అనేది కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉండి పెయిన్ వస్తుంది, గర్భసంచిలో బేబీ లేదు అని అంటే యూజువల్ గా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది పగలట్లేదు అంటే ఎమర్జెన్సీ కావట్లేదు, గర్భసంచి ట్యూబ్లలో ఉంది కాకపోతే అది ఇంకా పగలలేదు, అన్రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో బేబీ ఇంకా రాలేదు, ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకా పగలలేదు, ఇలాంటి వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనం దాన్ని కరిగేలాగా చేస్తాం. కాకపోతే ఎప్పుడైతే అది పగిలిపోయిందో, ట్యూబ్స్ పగిలిపోయింది, బేబీ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, ట్యూబ్ పగిలింది, లోపల బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటి వాళ్ళలో మెడిసిన్స్ తోటి ఏమి చేయడానికి ఉండదండి. ఇమ్మీడియట్ గా వీళ్ళంత తొందరగా లాప్రోస్కోపీనో లాప్రాటమీనో చేసి ఇమ్మీడియట్ గా ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయాల్సింది ఉంటది. ఇలాంటి వాళ్ళు జనరల్ గా హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువైపోతుంది కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బ్లడ్ గ్రూప్ ఏంటి, 2-3 బ్లడ్స్ అరేంజ్ చేసుకొని ఇమ్మీడియట్ గా ఆపరేషన్ కి తీసుకోవాల్సింది ఉంటది. వీళ్ళంత తొందరగా ఆపరేషన్ తీసుకుంటే బ్లీడర్స్ ని కంట్రోల్ చేస్తే అమ్మాయికి కూడా ఏం ప్రమాదం లేకుండా, ప్రాణాపాయం లేకుండా మనం సేఫ్ గా బయటపడొచ్చు. సో ఇది ఎక్టోపిక్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్ గా మీకు ఇంకేమైనా దీంట్లో డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ.